ఖురాన్లోని సూరా అన్ నజ్మ్ వచనాలు 19 నుంచి 21 వరకు మక్కాలో వెలువడినప్పుడు జరిగిన సందర్భానికి నేపథ్యం. మునుపు వాళ్లతో మాట్లాడేవాడిని, వాళ్లతో కలిసి పూజలు చేసేవాడిని. కానీ ఇప్పుడు మనం శత్రువుల్లా మారిపోయాం. రసూలుల్లా, మీరు వారి దగ్గరికి అల్లాహ్ సందేశాన్ని ఎలా తీసుకెళ్తున్నారో కూడా దీనికి కారణమై ఉండొచ్చు కదా. వారిని చూడు, విగ్రహాలతో చుట్టూ నిండి ఉన్నారు. నన్ను వినరేంటి? అల్లాహ్ని ఆరాధించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీవు కూడా అప్పట్లో ఆ విగ్రహాలను ముద్దు పెట్టేవాడివే గదా. ఆగు ఒక నిమిషం. అల్లాహ్ నుండి మరో సందేశం వచ్చినట్టుంది. ఇది వాళ్లకు చెప్పాలి. అయ్యో బాబోయ్, మళ్ళీ మొదలైంది. చూడు ఎవడొస్తున్నాడో. మన పూర్వీకుల విశ్వాసాలను అవమానించడానికే వీడు వస్తున్నాడు. మీరు ఆరాధిస్తున్నది ఈ విగ్రహాలన్నిటినీనా? మరచిపోయావా? వీటినే నీవు కూడా పూజించేవాడివే, గుర్తుందా? చూసారా మీరు అల్లాత్, అలుజ్జాలను, ఆ మూడో దేవత మరో తలుపు అయిన మన. అప్పుడే సాతాను ముహమ్మద్ నోటిలోకి మాటలు నూరిపోసాడు. ముహమ్మద్ ఏమి అనుభవించాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఇవి మహిమగల దేవతలు, గరానిక్. అల్లాహ్ వీరిని గొప్పవారిగా చూస్తాడు. వాళ్ల మధ్యవర్తిత్వం అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుంది. ఇవి గొప్ప గరానిక్ దేవతలు, పరిమితిని దాటి ఎగిరే పక్షులు లాంటివారు. వాళ్ల మధ్యవర్తిత్వం అల్లాహ్ వద్ద అంగీకరించబడుతుంది. అరే వా, ముహమ్మద్ మన దేవతల్ని పొగిడేశాడు. ముహమ్మద్ తన మునుపటి మతానికే తిరిగి వచ్చాడు, మన పూర్వీకుల మతానికి. ముహమ్మద్ ఇప్పుడే అల్లాహ్తో పాటు ఇంకొక దేవుడిని అంగీకరించాడా? అవునేమో. అంటే అల్లాహ్కి కుమార్తెలు ఉన్నట్టే కదా. తౌహీద్. ఇప్పుడు ఏ తౌహీద్ మిగిలింది? ఇవే అల్లాహ్ మాటలంటూ చెప్పిన వెంటనే ముహమ్మద్ విగ్రహాలకి నమస్కరించాడు. మక్కా ప్రజలంతా ఆయనతో కలిసి ఆ విగ్రహాలను ఆరాధించారు. అరే బాబోయ్, ఇది వేరే స్థాయిలో జరిగిపోతోంది. అంటే మనం కూడా వీళ్లలాగే నమస్కరించాలా? ప్రవక్త ఏం చేసినా అది సరిగానే ఉంటుంది. మనకంటే ఆయనకే బాగా తెలుసు. ఆ రోజున ముస్లింలు, ముస్రికులు అందరూ విగ్రహాల ముందు సజ్దాలో పడిపోయారు. ఆ రోజు ముహమ్మద్ మళ్లీ ఒక ముస్రిక్, బహుదైవారాధకుడుగా మారిపోయాడు. దానికి తర్వాత కూడా ముహమ్మద్ కురైషీల దేవతలను ఆరాధించడాన్ని కొనసాగించినట్లు కనిపిస్తుంది. కాబట్టే అల్లాహ్ ఎన్నోసార్లు ఆయనను హెచ్చరించాల్సి వచ్చింది. ఖురాన్ సూరా అల్ ముద్దత్తిర్ 1 నుండి 5 వరకు. 1. ఓ వస్త్రాలలో మునిగిపోయినవాడా ముహమ్మద్. 2. లేచి హెచ్చరించు. 3. నీ ప్రభువును మహిమాన్వితంగా చేసి ప్రకటించు. 4. నీ వస్త్రాలు శుభ్రపరుచుకో. 5. మరియు అర్ రుజ్ విగ్రహాలు నుండి దూరంగా ఉండు. ఈ హెచ్చరికలు ఒక్కసారిగా రాలేదు. అల్లాహ్కి తెలిసినది ఏమిటంటే, ప్రవక్తగా నియమించబడ్డాక కూడా ముహమ్మద్ విగ్రహారాధనను పూర్తిగా వదల్లేదు. ఇతని ఇంట్లో కూడా విగ్రహాలు ఉండేవి. 3 సూరాలు వచ్చాక కూడా ఆయనలో మార్పు రాలేదు. అల్ ముద్దత్తిర్ ఖురాన్లో 4వ. సునన్ అబూ దావూద్ హదీథ సంఖ్య 4158లో చెప్పబడింది. అబూ హురైరా వర్ణించారు, అల్లాహ్ యొక్క దూత ఇలా అన్నారు. జిబ్రయీల్ నాతో ఇలా అన్నాడు, నేను నిన్న రాత్రి నీ దగ్గరకు వచ్చాను, కానీ లోపలికి ప్రవేశించలేకపోయాను. ఎందుకంటే ఇంటి తలుపు దగ్గర విగ్రహాలు, తమాథీల్ ఉన్నాయి. ఇల్లు లోపల ఒక అలంకరించబడిన తెర, కర్టెన్ ఉంది. దానిపై చిత్రాలు ఉన్నాయి. అంతేకాక ఇంట్లో ఒక కుక్క కూడా ఉంది. అందుకే జిబ్రయీల్ ఇలా ఆదేశించాడు, ఆ ఇంట్లో ఉన్న విగ్రహాల తలలను నరికివేయి, ఆ తెరను చింపేయి, ఆ కుక్కను ఇంట్లో నుంచి పారేయి. తరువాత జిబ్రయీల్ ముహమ్మద్ దగ్గరకు వచ్చాడు. సూరా అన్ నజ్మ్లో ముహమ్మద్ అల్లాహ్, ఉజ్జా, మనాత్ దేవతల్ని పొగిడిన మాటలను రద్దు చేశాడు. కానీ ఆశ్చర్యకరమైన సత్యం ఏంటంటే అది వెంటనే జరగలేదు. ఆ రద్దు సూరా అల్ హజ్లో జరిగింది. అది మక్కా విడిచి 8 ఏళ్ల తర్వాత మదీనాలో. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది అన్ని ప్రధాన ఖురాన్ వ్యాఖ్యానాలలో, తఫ్సీర్లలో చెప్పబడ్డ నిజం. ఉదాహరణకి సూరా అల్ హజ్ వచనం 52కి అల్ జలాలైన్ తఫ్సీర్ చూడండి.
ఆయన ఏం చెబుతున్నాడంటే, ప్రవక్త ముహమ్మద్ ఖురైషీ మగవారి సమావేశంలో సూరా అన్ నజ్మ్ 19:21 వచనాలు చదివాడు. అల్లాత్, ఉజ్జా మరియు మూడవదైన మనాత్ గురించి వాక్యాలు చదివిన తర్వాత సాతాన్ ముహమ్మద్ నోటిలో మాటలు నూరేశాడు. ఆయనకే తెలియకుండా, ఇవి ఉన్నత గరానిక్ దేవతలు, వీరికి అల్లాహ్ దయ చూపుతాడు. ఈ మాటలు విన్న ఖురైషీలు చాలా సంతోషించారు. ఎందుకంటే ముహమ్మద్ తాము విశ్వసించే దేవతలనే పొగిడాడు. ఇక్కడ పక్కాగా గుర్తుంచుకోండి, ఈ వివరణ సూరా అల్ హజ్ 52వ వచనానికి అల్ జలాలైన్ ఇచ్చిన వ్యాఖ్య ముందే వచ్చిన సూరా అన్ నజ్మ్ గురించి. ఇప్పుడు సూరా అన్ నజ్మ్ వచనాలు 19:21 మరియు సూరా అల్ హజ్ వచనం 52 మధ్య ఉన్న కాలాన్ని లెక్కించుకుందాం. ఖురాన్ ప్రకారం ముహమ్మద్ ఇస్లాం ప్రవక్తగా మొత్తం 23 సంవత్సరాలు ఉన్నాడు. అందులో 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో గడిపాడు. సూరా అన్ నజ్మ్ మక్కా దశలో ప్రవక్తత్వం ప్రారంభమైన 5వ సంవత్సరంలో రమజాన్ నెలలో వచ్చినది. ఇస్లామిక్ మూలాల ప్రకారం సజ్దా చేయాలనే ఆదేశం ఖురాన్లో మొదటిసారిగా ఇదే సూరాలో వచ్చిందని చెబుతారు. కాని వారు దాచినది ఏంటంటే, ముహమ్మద్ ఆ సజ్దాకు ముందు విగ్రహాలను పొగిడాడన్నది. ఆయన తాను విమర్శించిన ఖురైషీ పగన్లతో కలిసి ఆ దేవతలకే నమస్కరించాడు. ఈ ఘటన జరిగిన 8 ఏళ్ల తర్వాతే ముహమ్మద్ సూరా అల్ హజ్ వచనాలు 1:24ని మక్కాలో ప్రకటించాడు. అది కూడా మదీనాకు వెళ్లే దశకు ముందే. మదీనాలో మొదటి సంవత్సరం కాలంలో ముహమ్మద్ సూరా అల్ హజ్ 2వ భాగాన్ని వెల్లడించాడు. అదే 25 నుండి 78 వచనాలు. అందులో భాగంగానే 52వ వచనం వచ్చింది. ఈ వచనం ఉద్దేశమే ఆ సాతానిక్ వాక్యాలను రద్దు చేయడమే. కానీ గమనించండి, ఇది ముహమ్మద్ సాతానిక్ వచనాలు పలికిన 8 ఏళ్ల తర్వాత. అలాంటప్పుడు 8 ఏళ్లు ఎందుకు ఆలస్యం చేశాడు? బహుశా ఖురైషీ దేవతలను పొగిడిన ఆ వచనాన్ని మార్చాల్సిన అవసరం ముహమ్మద్కు అనిపించలేదు. దాంతో ఆ వచనం ఏ మార్పు లేకుండా 8 ఏళ్లు అలాగే ఉన్నది. ఏదో ఒకటి జరిగినట్టుంది. అదే అతన్ని మదీనాలో ఆ వచనాన్ని మార్చాల్సిన పరిస్థితికి నెట్టింది. అత్యంత సంభావ్యంగా మదీనాలోని అతని శత్రులే ఆ బహుదైవారాధన వచనాలను గుర్తించి ప్రశ్నలు వేసినట్టున్నారు. అతని ఖురాన్ను చదవగలిగే, లోతుగా పరిశీలించగలిగేవారు సాధారణ ప్రజలు కాదు, చదువు ఉన్నవారే, ముఖ్యంగా యూదుల రబ్బాయిలు లాంటి పండితులు. ఓ ముహమ్మద్, నువ్వు అబ్రాహాము మతాన్ని అనుసరిస్తున్నవని చెబుతున్నావు. కానీ నువ్వే బహుదైవాలను ఆరాధిస్తున్నావు గదా. అల్లాత్, అల్ ఉజ్జా, మనాత్ అనే దేవతల్ని పొగడ్తలతో నీ ఖురాన్లోకి తీసుకొచ్చావు. ఇవి సూరా అన్ నజ్మ్ వచనాలు 19 నుంచి 21లో. అదేనా? ఓహ్, ఆ వచనాల విషయమేనా? జిబ్రయీల్ ఇప్పుడే చెప్పాడు. ఆ వచనాలు అల్లా చెప్పినవే కావు, ఈ సైతాన్ నా నోటిలో వేసిన వచనాలు. కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అల్లాహ్ వాటిని మార్చేశాడు. మీరు అల్లాహ్ను చూశారా? అలుజ్జాను, మూడవదైన మనాత్ను. మీకు అబ్బాయిలు కావాలని అనుకుంటారు, కానీ అల్లాహ్కు మాత్రం కుమార్తెలను అంటగడతారా? నాకు బాధేసింది, ఎందుకంటే పవిత్ర వచనాలను నేను తప్పుగా పలికాను. కానీ అల్లాహ్ నన్ను ధైర్యపరిచాడు. ఖురాన్ సూరా అల్ హజ్ వచనం 52. మునుపు మేము పంపిన ప్రవక్తలెవరికైనా వారు వచనాలు చదివినప్పుడు సైతాన్ వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ సైతాన్ తాను కలిపిన వాక్యాలను ఎంత దాచినా అల్లాహ్ వాటిని గుర్తించి పూర్తిగా తొలగిస్తాడు, తన వాక్యాలను బలంగా స్థాపిస్తాడు. అల్లాహ్ సమగ్రంగా తెలిసినవాడు, సర్వజ్ఞుడు. సైతాన్ ఓ ప్రవక్త నోట్లో మాటలు ఎలా వేశాడు? అలాంటివాడు దేవుని పేరుతో మాట్లాడుతాడా? నువ్వు అలా అడుగుతున్నావంటే నువ్వు కపటవాడు, నీ గుండె పాడైపోయింది. నీ మాటల్లో ద్వేషం, గర్వం, కలహం మళ్లీ మక్కి ఉంది. ఖురాన్ సూరా అల్ హజ్ వచనం 53. ఇవన్నీ సైతాన్ తూటాలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి కపటుల పక్షంగా ఒక పరీక్ష. వీరి గుండెలు వ్యాధితో నిండి ఉన్నాయి. అవిశ్వాసుల గుండెలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. దుర్మార్గులు, వారు పూర్తిగా తిరుగుబాటులో మునిగిపోయారు. ముహమ్మద్ అసలైన ప్రవక్త కావడమే ఎలా సాధ్యం? ఆయన ఏకదేవారాధన బోధిస్తున్నప్పుడే 8 ఏళ్ల పాటు సిర్క్ చేసినవాడు. సిర్క్ అంటే ఏంటి తెలుసా? అల్లాహ్కు భాగస్వాములను కలిపి ఆరాధించడం, లేక ఇతర దేవతలను పూజించడం. ఇస్లాంలో ఇది మాఫీ లేని నేరం. ఖురాన్ సూరా అన్నిసా 4 వచనం 48. నిజంగా అల్లాహ్ తనతో భాగస్వామ్యం చేయడాన్ని క్షమించడు, కానీ దానికంటే తక్కువ పాపాలను క్షమించవచ్చు. ఎవరైనా ఆయనతో ఇతరులను జతచేస్తే అతడు ఘోరమైన పాపాన్ని చేయవచ్చన్నమాట. ఇప్పుడు మేము అడుగుతున్నది సూటిగా, ఒక ప్రవక్త సైతానిచే నియంత్రితుడై 8 ఏళ్ల పాటు సైతానిక్ వచనాలే పలికితే మిగతా వచనాల సంగతేమిటి? అవన్నీ అల్లాహ్ వాక్యం అని ఎలా నమ్మాలి? వాటి వెనుక సైతాన్ లేడని ఎలా ఖచ్చితంగా చెప్పగలము? The prophet of Allah commit shirk continuously for 8 years. He was caught reciting this
satanic verses in the Quran. He didn't insult those who rebuked him with the Quran. Surah Al-Hajj verse 53. Muhammad was a Musirid because he prayed and he was prostrated to the gods of creation to bring Surah Al-Najm, verses 19 to 21. 8 years later, he changed the content of the verse and acknowledged it in the Quran. Surah Al-Hajj verse 52. Remember, go insist, Musiriyah will be in hell forever.